ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే వాగీశాజ్యాస్సుమనసः సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాశ్రుస్తన్నమామి గజాననం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః పాణినిగాచ్యాయన పతంజలిభ్యः శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో మునిభ్యో గురుభ్యः. మీ అందరికీ ఒక సలహా ఏమిటంటే, ఈ పరిష్కారములు ఉన్నాయి కదా, కరణత్వం అంటే ఏమిటి, స్వాతంత్ర్యం అంటే ఏమిటి, కర్మత్వం అంటే ఏమిటి, ఫలత్వం అంటే ఏమిటి, అవి ఆ పరిష్కారములు విడిగా ఒక చోట నోట్ చేసుకుని అవి నోటికి రావాలి. అలాగే చేసినట్టయితే మీకు చాలా ఉపయోగిస్తుంది. ఇప్పుడు మనకి నిన్నటి దాంట్లో కరణత్వ పరిష్కారం చెప్పారు. కరణత్వం అంటే ఏమన్నారు? యద్వ్యాపార వ్యవధానేన అవ్యవధానేన క్రియా నిష్పత్తిర్వివక్ష్యతే తస్య కరణత్వం. అలాగా ఈ కరణత్వానికి నిర్వచనం అన్నమాట. ఆ విధంగా వీటన్నిటికీ ఆ నిర్వచనాలు గుర్తులో పెట్టుకోండి. సరే, ఇవాళ నుంచి చిన్న చిన్న సూత్రాలు, వ్యాఖ్యలు, అక్కడ వార్తికాలు ఉన్నాయి. వాటి వివరణ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రకృత్యాదిభ్య ఉపసంఖ్యానం అని ఉంది అక్కడ. ప్రకృత్యా చారు, సహజముగానే అందమైంది అని మామూలుగా అర్థం చెబుతాం అక్కడ. ప్రకృత్యాచారు ఇత్యాది ఇత్యాది ప్రకృత్యాదిభ్య ఉపసంఖ్యానం ఇది తృతీయ. ఇక్కడ ప్రకృత్యాచారు అనే చోట ప్రకృత్యాదిభ్య ఉపసంఖ్యానం అనే వార్తికం చేత తృతీయ విభక్తి. సాచ సర్వ విభక్తి అపవాద ఇది భాష్య స్పష్టం. అంటే ప్రకృతి శబ్దం మీద ఇక్కడ ఇంక ఏ విభక్తి రాదు, తృతీయ విభక్తి వస్తుంది. అంచేత అన్ని విభక్తులకి ఇది అపవాదంగా ఈ తృతీయ విభక్తి చెప్పబడింది. ప్రకృతి అంటే ఏమిటి? సాధారణంగా మనం ప్రకృతి అంటే స్వభావము, సహజంగా అతనికి ఉండే లక్షణం అని చెప్తాం కదా. దానికి వీళ్ళు శాస్త్రీయమైన పరిష్కారం చెబుతున్నారు చూడండి. యావదాశ్రయ భావి ధర్మ విశేష. ఆశ్రయం అంటే ఆ స్వభావానికి ఆశ్రయం మనం. అంచేది ఈ ఆశ్రయం ఎంతకాలం అయితే ఉంటుందో, అంటే మన శరీరం ఎంతకాలం అయితే ఉంటుందో అంతవరకు ఉండేటువంటి దాన్ని ప్రకృతి అంటారు. యావద్ ఆశ్రయభావి ధర్మ విశేష. మనం ధర్మము ధర్మి కదా, మనం ధర్మి. మన యొక్క గుణాన్ని ధర్మము అని అంటాం. అంచేత ఆ స్వభావం మన యొక్క గుణం అన్నమాట. అది మనం ఉన్నంతకాలం ఉంటుంది. కాబట్టి యావద్ ఆశ్రయభావి ధర్మ విశేష ప్రకృతి అన్నమాట. తేనా తత్సంబంధి చారుత్వవానితి బోధ. అంచేత ప్రకృత్యాచారు అంటే తత్సంబంధి అంటే తాదృశ ధర్మ సంబంధి చారుత్వవాన్ అని ఇక్కడ శాబ్దబోధ అనమాట. ప్రాయేణ యాజ్ఞిక ఇంకొక ఉదాహరణది. ఇత్యత్ర ప్రాయశబ్దో బహువర్థ. అంటే అతడు తరచుగా, ప్రాయేణ అంటే ప్రాయ అంటే తరచుగా అని అర్థం. అతడు తరచుగా యాజ్ఞికుడు అంటే అంటే యాజ్ఞికమైన కర్మల్ని ఎక్కువగా చేస్తూ ఉంటాడు. కాబట్టి తరచుగా అతడు యాజ్ఞికుడు అంటే ఎక్కువ అదే పనులు డ్యూటీ చేస్తాడు. మిగతాప్పుడు ఏదో చిన్న చిన్న ఇంకొక పనులు ఏమైనా చేసినా ఎక్కువగా యాజ్ఞిక కార్యక్రమాలే చేస్తుంటాడు. అంచేత ఇక్కడ ప్రాయ శబ్దానికి ఎక్కువ అని అర్థం అన్నారు. బహుశ్చ ఆచారాది. ఇక్కడ ఎక్కువ అంటే ఏది ఎక్కువ అంటే ఆచారము,
ఆయన అనుసరించేటువంటి కార్యక్రమం. బహ్వాచార జ్ఞాప్య యాజ్ఞగత్వవాన్, ఇక్కడ బోధ, వాక్యానికి శాబ్ద బోధ ఎలాగా అంటే ఈ ప్రాయశబ్దానికి బహు అనే అర్థం చెప్పారు. ఇక్కడ బహు అనే దేనికి సంబంధించిన బహుత్వము అంటే ఆచారానికి సంబంధించి. అంచేత బహువాచార జ్ఞాప్య యాజ్ఞ, ఇతడు చేసేటువంటి కర్మల వల్ల అతడు యాజ్ఞికుడు అని మనకు తెలుస్తుంది. మనం ఇప్పుడు ఏదో పురోహితుడనో పూజారనో ఇంకొకటనో వాళ్ళని చెబుతున్నామంటే వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళని మనం గుర్తిస్తూ ఉంటాం. అందువల్ల ఈ బహువాచార జ్ఞాప్యమైన యాజ్ఞికత్వం కలిగినటువంటి వాడు అని అర్థం. యద్వా, ఇక్కడ ఇంకొక అర్థం కూడా చెబుతున్నారు. ప్రాయశబ్ద సంభావనార్థ, సంభావనా విషయ యాజ్ఞికత్వానిది బోధ. ప్రాయేణ అత్ర యాజ్ఞికా ఇత్యాదౌ బహవో యాజ్ఞికా ఇది బోధ. అంటే ప్రాయేణ యాజ్ఞిక అనే చోట ప్రాయశబ్దానికి సంభావన అంటే అతడు పూర్తిగా యాజ్ఞికుడు అని మనకు సంగతి తెలియదు. బహుశా అతని రూపాన్ని బట్టో మరో దాన్ని బట్టో బహుశా ఇతడు యాజ్ఞికుడు అయి ఉండొచ్చు అని అన్నాం అనుకోండి. అప్పుడు కూడా ఈ ప్రాయేణ యాజ్ఞిక అంటాం. అంటే ఇక్కడ ప్రాయశబ్దానికి ఊహ సంభావన అని అర్థం. అలాగే ఒక ఏదో పురోహితుల కాలనీ ఉందనుకోండి, అక్కడ ఉండే వాళ్ళందరూ ఈ యాజ్ఞిక కార్యక్రమాలు చేసే వాళ్ళే ఉంటారు. అంచేత అటువంటి చోట ప్రాయేణ అత్ర యాజ్ఞికా, ఇక్కడ సాధారణంగా తరచుగా అంటే ఎక్కువ మంది వాళ్లే ఉన్నారు అని ఉద్దేశం అన్నమాట. బహవో యాజ్ఞికా ఇది బోధ. తర్వాత నామ్నా సుతీక్ష్ణ, వాడి పేరు సుతీక్షుడు. ఆ సుతీక్షుడిని చెప్పేటప్పుడు అతడి పేరు కాబట్టి నామ్నా, పేరు చేత సుతీక్షుడు అని. నామ్నా సుతీక్ష్ణ ఇత్యత్ర నామజ్ఞాప్య సుతీక్ష్ణత్వవాన్. నామ, ఆ పేరు చేత మనకి అతడు తెలుస్తున్నాడు. అంచేత నామము చేత పేరు ద్వారా ఆ సుతీక్ష్ణత్వ ధర్మము కలిగిన వాడు. ఏవం చరితేన దాంత, ఆచరణ, చరిత, అతడు ఇంద్రియ నిగ్రహం కలవాడు. అతడి వ్యవహారాన్ని బట్టి, అతడి నడవడిని బట్టి ఇతడు దాంతుడు అనే సంగతి తెలుస్తుంది. అలాగా అక్కడ కూడా ఏమిటనమాట, చరిత జ్ఞాప్య దాంతత్వవాన్ అని అర్థం అన్నమాట. సురథో నామ రాజా ఇత్యాదౌ నామేతి ప్రసిద్ధవు. ఈ నామ్నా సుతీక్ష అన్నారు కదా, మరి సురథో నామ రాజా అని వ్యవహారం, సురథుడు అనేటువంటి రాజు అని చెప్పాడు. మరి అక్కడ సురథ నామ్నా సురథ అనలేదు. అంచేత ఈ నామశబ్దము పైన ఉన్న నామశబ్దానికి దీనికి తేడా. పైన నామశబ్దానికి పేరు అని అర్థం, ఇక్కడ నామశబ్దానికి ప్రసిద్ధము అని అర్థం. అంటే సురథుడు అనే ప్రసిద్ధుడైనటువంటి రాజు అని అభిప్రాయం అన్నమాట. నామేతి ప్రసిద్ధో సురథ ఇది ప్రసిద్ధో రాజా ఇత్యర్థ. సురథ అనేటువంటి ప్రసిద్ధి కలిగిన రాజు, ఆ విధంగా ఆ పేరుతో అతను ప్రసిద్ధుడు. యద్వా, అంటే ఇక్కడ తృతీయ విభక్తి లేదు కాబట్టి వివరణిస్తున్నారు. యద్వా నామభూత సురథ శబ్దాభిన్న రాజా ఇది బోధ. ఇక్కడ పేరు ఆయనకు సురథుడు కదా, అంచేది ఇక్కడ నామగా కలిగి ప్రసిద్ధుడైనటువంటి లేదా ఆ పేరుగా కలిగినటువంటి సురథ శబ్దాభిన్న, సురథ శబ్దము కంటే అభిన్నుడైన వాడు అంటే పేరుకి అతనికి అభేదం అనమాట. ఆ విధంగా బోధ అన్నాడు. నామ్నా చంద్రకళా ఇత్యాదౌ నామభూత చంద్రకళాభిన్నా ఇత్యర్థ. చంద్రకళ అని పేరు, అక్కడ నామ్నా చంద్రకళ అంటే ఈ నామ చేత ఆవిడ తెలియబడుతోంది అనమాట. నామభూత చంద్రకళాభిన్నా ఇత్యర్థ. తర్వాత ఏవం అవచ్ఛేద్యత్వాదీనాం సంబంధత్వ వివక్షాయాం, అవచ్ఛేద్యము అవచ్ఛిన్నము, అవచ్ఛేద్యములకు సంబంధాన్ని వివక్ష చేసేటప్పుడు ఇప్పుడు ఎలాగంటే ఘటత్వము, ఘట సంబంధి ధర్మాన్ని ఘటత్వం ఉంటుంది. అంచేత ఘటత్వ అవచ్ఛిన్నం ఘటం అవుతుంది, ఘటత్వం అవచ్ఛేద్యం అవుతుంది అనమాట. అంచేత
ఈ అవచ్ఛేద్యాన్ని చెప్పేటప్పుడు ఆ అవచ్ఛేద్యత్వానాం సంబంధత్వ వివక్షాయాం, అంటే ఆ అవచ్ఛేద్యత్వాన్ని యొక్క సంబంధాన్ని మనం వివక్ష చేసినప్పుడు ఘటి ఘటత్వేన జన్యత్వం అని అవుతుంది. అలాగే ప్రకారత్వేన అభావ ఇత్యాది ప్రకృత్యాదిత్వాత్ సాధు. అక్కడ తృతీయ ఎలాగా అంటే ఈ ప్రకృత్యాది గణంలో వేసేసుకోమన్నారు వాటి, అటువంటి వాటి అంచేత ఘటత్వేన జన్యత్వం. ఇక్కడ ఘటత్వం, ఘటత్వం అవచ్ఛేద్యం, ఘటత్వావచ్ఛిన్నం ఘటం. అంచేత అవచ్ఛేద్యత్వమును వాటికి సంబంధాన్ని చెప్పేటప్పుడు ఈ రెండిటికి ఘటత్వేన జన్యత్వం, అలాగే ప్రకారత్వేన అభావ. అంటే ప్రకారత్వం అంటే విశేషణత్వం, విశేషణము దానికి విశేషణత్వేన సంబంధం లేదనో చెప్పాలనుకోండి, అప్పుడు విశేషణత్వేన అభావ అని చెప్పాలి. ఈ తృతీయ ఎట్లా వచ్చింది అనే దానికి వివరణ ఇచ్చారు. ఈ ఘటత్వేన జన్యత్వం ప్రకారత్వేన అభావ ఇవన్నీ ఇప్పుడు ఈ శాస్త్రాల్లో వ్యవహరిస్తూ ఉంటారు. అటువంటిప్పుడు అక్కడ తృతీయ ఎలా వచ్చింది అంటే ఈ ప్రకృత్యాదిభ్య ఉపసంఖ్యానం అనే దాని వల్లే అక్కడ తృతీయ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక్క మాట చెబుతున్నారు ఏమిటంటే ఈ తృతీయ అనేటువంటి దాన్ని ఎలా ఉపవాదన చేయాలి అనే దానికి. అంటే ఇక్కడ ఫలానా అని చెప్పడానికి లేదు. ఇప్పుడు హేతవు తృతీయ ఉందనుకోండి, అది కారణం కాబట్టి తృతీయ వస్తుంది. అలాగే ఏదో కర్తర్థక తృతీయ ఉందనుకోండి, అది కర్తృత్వం ఉంది కాబట్టి తృతీయ వచ్చింది. అలాగే కరణత్వం ఉంది కాబట్టి తృతీయ వచ్చింది. కానీ వీటికన్నిటికీ తృతీయని ఎట్లాగా అంటే దానికి భాష్యకారులు ఏం చెప్పారంటే అత్ర సర్వత్రా యథాకథంచిత్ కరణత్వ హేతుత్వ అన్యతర ఆరోపేణ తృతీయ ఇది భాష్య సమ్మతం. అది ఇక్కడ సాక్షాత్తు దానికి కరణత్వాన్ని మనం చెప్పడానికి లేదు, కానీ కరణత్వం ఆరోపించమన్నారు, లేదా హేతుత్వాన్ని ఆరోపించడం. ప్రకృత్యాచారు అన్నాం అనుకోండి, ఈ చారుత్వానికి హేతు అతని స్వభావం. అంచేది ఈ ప్రకృత్య అనేది కారణము అనే ఉద్దేశంతో తృతీయగా గ్రహించమన్నారు. అంచేత సాక్షాత్తు హేతుత్వము కరణత్వము లేకపోయినా ఆరోపిత కరణత్వం ద్వారా లేదా ఆరోపిత హేతుత్వం ద్వారా తృతీయ అని భావించాలి. అహ్నాక్రోశేన వా అనువాకోధీతే. తర్వాత సూత్రం అపవర్గే తృతీయ అని. అపవర్గో ఫలప్రాప్తి. అపవర్గం అంటే ఫలప్రాప్తి. అహ్నా అధీతే ఇప్పుడు ఇంతకు ముందు మనకి కాలాధ్వనో రత్యంత సంయోగే అనే చోట ద్వితీయ విభక్తి చెప్పాడు. అక్కడేమిటి ఆ క్రోశమధీతే మాసమధీతే అని ఇచ్చారు. మాసమధీతే అంటే నెల్లాళ్ళు చదివాడు, ప్రతిరోజు చదివాడు. క్రోశమధీతే అంటే క్రోశుడి దూరం వెళ్ళేవాడు, ఆ దారిలో పొడుగున చదువుతూ వెళ్ళాడు. అంచేది అత్యంత సంయోగం ఉంది కాబట్టి కాలవాచకాలకి అధ్వవాచకాలకి ద్వితీయ అని చెప్పారు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే అదే సందర్భంలో ఫలప్రాప్తి కనుక ఉన్నట్టయితే తృతీయ వస్తుంది అన్నాడు. అంటే నెలనాళ్ళు చదివాడు కానీ వాడికి రాలేదు నోటికి, అప్పుడు ద్వితీయ చేయాలి. నోటికి వచ్చింది తృతీయ చేయాలి. ఈ రెండింటికి తేడాది. మాసం అధీతే అంటే వాడు నెలనాళ్ళు చదివాడు కానీ అది అనువాకం రాలేదు. మాసేన అధీతే అన్నాం అనుకోండి, అప్పుడు నెల్లాళ్ళు చదివాడు, నోటికి వచ్చేసింది అనమాట. అది ఈ రెండింటికి తేడాది. అంచేత అపవర్గము అంటే ఫలప్రాప్తి, ఫలప్రాప్తి ఉన్నప్పుడు తృతీయ చెప్పమన్నారు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు స్కూల్లో వాడిని పాఠం అప్పగించన్నారు అనుకోండి, ఇప్పట్లో ఎవరు అప్పగించుకోవట్లేదు. అప్పగించంటే వాడికి రాలేదంటాడు, మరి చదవలేదంటే చదివానంటాడు.
చదివాడు కానీ రాలేదు. అంచేత అదేమిటనమాట, ఫలప్రాప్తి ఉంటే ద్వితీయ తృతీయ, ఫలప్రాప్తి లేకపోతే ద్వితీయ. ఇక్కడ అన్నాక్రోశేనవా అనువాకో అధీత అన్నాడు. రోజంతా అనువాకం చదివాడు, చదివి అది వచ్చేసింది. వచ్చేసింది కాబట్టి అన్నా అని తృతీయ, రాకపోతే అహహ అని ద్వితీయ చెప్పాలి. అలాగే క్రోశ శబ్దం, క్రోశేన అనువాక అధీత, అది వచ్చేస్తే క్రోశేన, రాకపోతే క్రోశం అని ద్వితీయ. ఇచ్చత్ర తృతీయార్థ సంబంధ. ఇక్కడ క్రోశేన అనేటువంటి దానికి అన్న అనే దానికి ఆ తృతీయ విభక్తికి సంబంధం అర్థము. తప్రత్యయ అర్ధ అతీతత్వ వ్యంగ్యే క్రియాత్యాగే. ఇక్కడ చిన్న విశేషం చెబుతున్నారు చూడండి. వచ్చేస్తే చదవడం ఆపేస్తాడు కదా, అంచేది ఇక్కడ తప్రత్యయము ఆ క్రియ పూర్తయిపోయింది. క్రియ పూర్తయిపోయిందంటే చదవడం అయిపోయింది. అంచేత తప్రత్యయ అర్ధ అతీత, ఎందుకంటే భూతకాలంలో వస్తుంది తప్రత్యయం. అందువల్ల తప్రత్యయ అర్ధ అతీతత్వ వ్యంగ్యే, అతీతత్వం ఆ కాలము గడిచిపోయింది. ఎప్పుడైతే కాలం గడిచిపోయిందో దాని చేత ఏం సూచింపబడుతుంది అంటే అధ్యయన క్రియ పూర్తయిపోయింది. అంటే క్రియాత్యాగం, అంటే అధ్యయన క్రియాత్యాగం అయిందనమాట. ఇది మనకి ఆ భూతకాలంలో వచ్చిన తప్రత్యయం చేత సూచింపబడుతోంది. ఫలప్రాప్తి పూర్వకత్వంచ, ఆయన ఇంకా చదవడం ఎందుకు మానేశాడు, వచ్చేసింది కాబట్టి చదవట్లేదు. అయిపోయింది, చదవడం అయిపోయిందండి అన్నాం. చదవడం అయిపోయిందని ఎప్పుడు అంటాడు, అది వచ్చేస్తే చదవడం అయిపోతుంది అదనమాట. అంచేదా అంటే అక్కడ విషయంలో, అధ్యయనం విషయంలో. కాబట్టి ఫలప్రాప్తి పూర్వకత్వం అనేది కూడా ఇక్కడ తృతీయ చేత సూచింపబడుతోంది. తృతీయాద్యోత్యం, తృతీయ చేతను ఈ ఫలప్రాప్తి పూర్వకత్వమైన క్రియాత్యాగం అనమాట. ఏవంచ అనువాక విషయకం అహస్సంబంధి అతీత అతీతం అధ్యయనం ఇది బోధ. ఇక్కడ అహ్నా అనువాక అధీత అనేదానికి అర్థం ఎలా ఉంటుంది అని చెప్పారు. అనువాక విషయకం అధ్యయనం, ఏం చదివాడు, అనువాకం చదివాడు కాబట్టి అధ్యయనము అనువాక విషయకమైన అధ్యయనము. తర్వాత ఆ రోజులో చదివాడు కాబట్టి అహస్సంబంధి అధ్యయనము. తర్వాత కాలం గడిచిపోయింది కాబట్టి అతీతం, భూతకాలంలో ప్రత్యయం. అంచేత అనువాక విషయకం అహస్సంబంధి అతీతం అధ్యయనం. అధ్యయనం అతీతం అయిపోయింది అంటే అధ్యయనం అయిపోయింది, అక్కడికి ఆ క్రియ ముగించింది, ముగిసిపోయింది. తేన ఫలప్రాప్తి పూర్వక త్యాగో వ్యజ్యతే. దీని చేత ఏం సూచింపబడుతోంది, పుస్తకం మూసేసాడంటే అక్కడికి చదువు అయిపోయింది అంటే అక్కడ ఉద్దేశం ఏమిటి అంటే ఆ అధ్యయనం చేశాడు, దానివల్ల అది వచ్చేసింది, వచ్చేసింది కాబట్టి ఇంకా చదవడం ఆపేశాడు. అందుచేత ఫలం ప్రాప్తించింది అనేటువంటిది సూచింపబడుతోంది. ఫలప్రాప్తి పూర్వక త్యాగ, త్యాగం అంటే క్రియాత్యాగం, అంటే అధ్యయన త్యాగం అనమాట. విద్యతే. తర్వాత తర్వాత సహయుక్తే అప్రధానే అని సూత్రం. అప్రధానంలో, సహ శబ్దయోగంలో అప్రధానానికి తృతీయ విభక్తి వస్తుంది అని చెప్పారు. సహయుక్తే అప్రధానే పుత్రేణ సహ ఆగత పిత అని ఉదాహరణ. తండ్రిని ఎవరో పిలిచాడు, తండ్రి వెళుతున్నాడు, కుర్రాడు కూడా చిన్న కుర్రాడు, వాడు ఏదో వస్తారని పేచీ పెట్టాడు, ఆ కుర్రాడిని కూడా తీసుకువెళ్ళాడు. ఇక్కడ ఎవరి ప్రధానము, తండ్రి ప్రధానం. అంచేత పితా ఆగత అంటే ఈ ఆగత అనే చోట ఆంగ్పూర్వక గమ్లు ధాతువు మీద కర్తృర్థంలో తప్రత్యయం. ఇక్కడ గమ్లు ధాతువు మీద ఈ తప్రత్యయము కర్మార్థంలోనూ చేయొచ్చు, కర్తృర్థంలోనూ చేయొచ్చు, అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు. మామూలుగా అయితే తప్రత్యయము భావకర్మార్థాల్లో వస్తుంది, తవత్ అనే ప్రత్యయము కర్తర్థంలో వస్తుంది. అంటే స్థితవాన్ ఉన్నవాడు,
గతవాన్ వెళ్ళినవాడు, దృష్టవాన్ చూచినవాడు, భుక్తవాన్ తిన్నవాడు, పీతవాన్ త్రాగినవాడు అని అర్థం. తవతు ప్రత్యయానికి కర్తర్థం. అదే తప్రత్యయం చేస్తే కర్మర్థం. దృష్ట చూడబడినది, భుక్త తినబడినది, పీత త్రాగబడినది అని అర్థం. అయితే గమ్రు ధాతువు దగ్గర మాత్రం విశేషం ఏంటంటే ఈ గత్యర్థక ధాతువు ఏదైనా సరే దాని మీద ఏమిటంటే కర్తర్థంలో కూడా తప్రత్యయం చేయొచ్చు. అందువల్ల అక్కడ గత అంటే వెళ్ళబడినది అని అర్థం కాదు, వెళ్ళినవాడు అని అర్థం. అంటే గతవాన్ అంటే ఎంత అర్థమో గత అన్నా కూడా అంతే అర్థం. కాబట్టి ఆగత అంటే వచ్చాడు. ఈ తప్రత్యయం ఎవరిని చెబుతోంది? కర్తని చెబుతోంది. ఏ కర్తని చెబుతుంది అంటే ప్రధానమైన కర్తని చెబుతుంది. ఎందుకు అలా అడిగామంటే కుర్రాడు కూడా వచ్చాడు కదా, మరి కుర్రాడు కూడా వస్తే ఆగమన క్రియ అనేది తండ్రిలోనూ ఉంది, కుర్రాడిలోనూ ఉంది. అంచేత ఆగమన క్రియ ఏదైతే ఉందో తదు వ్యాపారాశ్రయత్వేన తండ్రి కర్త అవుతాడు, ఆ వ్యాపారాశ్రయత్వేన కుర్రాడు కర్త అవుతాడు. కర్తృత్వం ఇద్దరికీ ఉండదు కదా. ఎందువల్ల? వ్యాపారాశ్రయత్వ. అయితే దీంట్లో శాబ్దికమైన కర్తృత్వము తండ్రికి ఉంటుంది, కుర్రాడికి ఆర్థికమైన కర్తృత్వం ఉంటుంది. అంటే కుర్రాడులో గమనక్రియ ఉంది, అది సాక్షాత్తుగా ఇక్కడున్న గమను ధాతువుతోటి అతడు అన్వయించడు. ఈ తండ్రిలో ఉన్న క్రియ ఏదైతే ఉందో ఆ తండ్రి ఆగమన క్రియతో సాక్షాత్తుగా అన్వయించేవాడు. అంచేత ఆగత ఆగత అనే చోట తప్రత్యయం చేత ప్రధానకర్త ఎవడో తండ్రి వాడే చెప్పబడతాడు, కానీ కుర్రాడు చెప్పబడ్డాడు. ఇద్దరూ ఆగమన, ఇద్దరూ వచ్చిన వాళ్ళే కాబట్టి ఆగమనానుకూల వ్యాపారము లేదా పూర్వదేశ సంయోగం అంటారు అనుకోండి. గమనం అంటే ఉత్తరదేశ సంయోగము, ఆగమనం అంటే పూర్వదేశ సంయోగం. అంచేత పూర్వదేశ సంయోగానుకూల వ్యాపారం అనేది తండ్రిలోనూ ఉంది, కుర్రాడిలోనూ ఉంది. కానీ తప్రత్యయము తండ్రినే చెబుతుంది కానీ కుర్రాడిని చెప్పదు. అంచేత అతనికి అప్రధానత్వం అనేది ఆ విధంగా వస్తోంది. ఆ విషయం ఇప్పుడు చెప్తారు. పుత్రేణ సహ ఆగత ఇత్యాదౌ సహయుక్తే అప్రదానే ఇది తృతీయ. సహార్థశ్చ సమభివ్యాహృత పదార్థ సమకాలికత్వ రూపం సాహిత్యం. సహ అంటే కూడి ఉండడం అని కదా, సాహిత్యం అని అర్థం. ఈ సహ భావ సాహిత్యం. ఈ సాహిత్యము ఏమిటి? సాహిత్యం ఇక్కడ అంటే సహార్థం ఏమిటి? సహా అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే సమభివ్యాహృత పదార్థ సమకాలికత్వ రూపం. సమభివ్యాహృత పదం, సమభివ్యాహృతము అంటే కూడా చెప్పబడినది, ఆ సమాన కాలంలో చెప్పబడినటువంటి. అంటే సమభివ్యాహృత పదార్థము, సమభివ్యాహృత పదార్థం ఎక్కడ? ఈయన పిత 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 ఆగత, తత్సమకాలికత్వం ఈ పుత్రుడికి ఉంది, అదే సహార్థం. తండ్రితో వచ్చాడు అంటున్నాం కదా, తండ్రి వచ్చాడు, తండ్రి రాక ఏదైతే ఉందో తత్సమకాలికత్వం ఈ కుర్రాడికి కూడా. అంచేత అలా సమకాలికత్వం ఉండడమే సహా అనే శబ్దానికి అర్థము అన్నారు. సహార్థశ్చ సమభివ్యాహృత పదార్థ సమకాలికత్వ రూపం సాహిత్యం. తత్ తత్ సమనియత అఖండ ఉపాధి రూపం వా, లేదా అతనితో సమానమైన నియతమైన అఖండ ఉపాధి రూపము అన్నారు. అంటే ఏమిటంటే ఆయన వచ్చాడు, ఆయనతో పాటు ఈయన వచ్చాడు. ఈ నియమం ఆయన వస్తేనే ఈయన వస్తాడు, రాకపోతే రాడు. చిన్న కుర్రాడు తండ్రి వస్తే వచ్చాడు, తండ్రి రాకపోతే రాడు. అందువల్ల ఈ సహశబ్దానికి ఈ అర్థం. సమనీయత అంటే సమానమైన ఆ తండ్రితో పాటుగా
నీతమైనటువంటి ఆగమనం కలిగినటువంటి వాడు. అంటే తత్ సమనీయత అఖండ ఉపాధి రూపం. తర్వాత తృతీయార్థశ్చ క్రియాసమభివ్యాహారే సహార్థ బలాత్ ప్రతీయమాన తత్తత్ క్రియాకర్తృత్వాదికమేవా. ఇక్కడ తృతీయకి అర్థం ఏమిటి? పుత్రేణ సహా అన్నప్పుడు సహా అనే దానికి ఏం చెప్పారు? సమవివ్యాహృత పదార్థ సమకాలికత్వం. సమవివ్యాహృత పదార్థము అంటే పిత, ఆగత అనేది దాని యొక్క అర్థం. అంటే తండ్రి యొక్క ఆగమనం. తత్సమకాలికత్వము ఈ కుర్రాడికి ఉంది అని చెప్పడం. ఆ సమకాలికత్వాన్ని సహశబ్దం చెబుతోంది. మరి పుత్రేణ అన్నప్పుడు తృతీయ దేని చెబుతోంది అంటే చెప్తున్నాడు. తృతీయార్థశ్చ క్రియా సమభివ్యాహారే సహార్థ బలాత్ ప్రతీయమాన తత్తత్ క్రియా కర్తృత్వాదికమేవా. ఇక్కడ ఇందాకనే చెప్పాను, ఆగత పిత అన్నప్పుడు ఈ ఆగత అనే తప్రత్యయము కర్తృర్థంలో వచ్చింది. కర్త ఎవరు అంటే ఆగమన క్రియా ఆశ్రయుడైనటువంటి తండ్రి. కొడుకు కూడా వచ్చాడు కదా. అంటే ఇక్కడ సహార్థ బలాత్, సహార్థ బలాత్ మనకి ఏం తెలుస్తోంది? అతనితో తత్ సమకాలికత్వం ఇతను ఉంది కాబట్టి పితృాగమన సమకాలికత్వం, తండ్రి రాకతో సమాన కాలమున సమకాలికత్వం ఇతను ఉంది కాబట్టి, ఇతడు కూడా వచ్చాడు కాబట్టి ఇతనిలో కూడా ఆగమన క్రియ ఉంది. అయితే ఈ ఆగమన క్రియ ద్వారా ఇతనికి కర్తృత్వం ఉంటుంది అని చెబుతున్నారు. ఇక్కడ తృతీయకి అర్థం ఏమిటి? కర్తృత్వం అర్థం. మనకి తృతీయకి మనకి వెనకాల కర్తృత్వం కరణత్వం కూడా చెప్పారు కదా. ఇక్కడ తృతీయకి అర్థం ఏం చెప్పుకోవాలి అంటే కర్తృత్వం అర్థం చెప్పుకోవాలి అని చెప్పారు. ఎందుకు కర్తృత్వం అంటే అతడు కూడా వచ్చాడు కాబట్టి. అయితే అతడు రావడం అనేది ఇంప్లైడ్ అనమాట, సాక్షాత్ కాదు. అది ఎలా వచ్చింది? సహార్థ బల సమకాలికత్వం ఉండడం చేత పిత్రాగమనంతో సమకాలికత్వము ఈ కుర్రాడికి ఉంది కాబట్టి అతడు కూడా వచ్చాడు అని తెలుస్తుంది మనకి. కాబట్టి అతనిలో కూడా ఆగమన క్రియ ఉంది. తత్క్రియాశ్రత్వేన ఆశ్రయత్వేన అతనికి కర్తృత్వం వచ్చిందనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. తృతీయార్థశ్చ క్రియా సమభివ్యాహారే. ఇక్కడ క్రియా సమభివ్యాహారం కదా, ఇద్దరు ఒకేసారి వచ్చారు. సహార్థ బలాత్, అది సహా అనే అర్థం ఏం చెబుతోంది మనకి చెప్పారు కదా, సమభివ్యాహృత పదార్థ సమకాలికత్వం అని. ఆ సహార్థ బలం చేత ప్రతీయమాన తత్క్రియ. ఇప్పుడు ఆగత అనే చోటున్న గములు ధాతుచే చెప్పబడే క్రియ సాక్షాత్తు చెప్పబడేది. కుర్రాడిలో ఉన్నటువంటి క్రియ ప్రతీయమానమైన క్రియ, అంటే మన చేత ఊహింపబడేది, దీని చేత సూచింపబడేది. అంతేగాని సాక్షాత్తుగా గమృ ధాతువుతో దానికి అన్వయం లేదు పుత్రుడికి. అంచేత బలాత్ ప్రతీయమాన తత్తత్, సహార్థ బలాత్ ప్రతీయమాన తత్తత్ క్రియా కర్తృత్వం, కర్తృత్వాధికం అన్నారు. అంటే కర్తృత్వం ఉన్న చోట కర్తృత్వం, లేదా కరణత్వం ఉన్న చోట కరణత్వం, అలాగనమాట. కర్తృత్వాధికమేవా, ఆ కర్తృత్వమే దీని చేత కూడా తృతీయ చేత చెప్పబడుతుంది. ద్రవ్య గుణ సమభివ్యాహారే సహార్థ బలాత్తు ప్రతీయమాన తత్తత్పదార్థ సంబంధ ఏవా. ద్రవ్య గుణ సమభివ్యాహారంలో అంటే ద్రవ్యాన్ని గుణాన్ని ఒకే చోట చెప్పినటువంటి సందర్భంలో అన్నమాట. అంటే ఇప్పుడు ఎదురు వస్తుంది అనుకోండి ఉదాహరణ, మనకి ద్రవ్యానికి ఒక ఉదాహరణ, గుణానికి ఒక ఉదాహరణ చెప్తారు. ఆ ద్రవ్యవాచకము తోటి సమభివ్యాహారము, అలాగే గుణవాచకము తోటి సమభివ్యాహారం అంటే సమానంగా అప్పుడే ఒకసారి చెప్పడం అని. సహార్థ బలాత్తు, ఈ సహా అనే శబ్దం యొక్క బలం వల్ల
ప్రతీయమాన తత్తత్పదార్థ సంబంధ ఏవ ఆయా పదార్థములతోటి సంబంధం ఉంటుంది చెబుతారు. అంటే క్రియాపద ప్రయోగంలో క్రియా సమభివ్యాహారంలో అయితే ప్రతీయమాన క్రియా సంబంధము చేత కర్తృత్వం ఉంటుంది. ద్రవ్య గుణములతోటి సమభివ్యాహారముగా ప్రయోగిస్తే అంటే అక్కడ ఇది ఉండదు, క్రియాపద ప్రయోగం ఉండదు. అటువంటి చోట దానితోటి సంబంధం మాత్రమే తెలియబడుతుంది అన్నాడు. ప్రతీయమాన తత్తత్పదార్థ సంబంధ ఏవా ఏవంచ పుత్రేణ సహ ఆగత, పుత్రేణ సహ పితుర్గౌ, పుత్రేణ సహ స్థూల. మూడు ఉదాహరణలు ఇచ్చారు చూడండి. పుత్రేణ సహ ఆగత పిత అన్నాం. ఇక్కడ ఆగత అనేటువంటి క్రియా సంబంధమైన ప్రయోగం ఉన్నది. రెండవ చోట పుత్రేణ సహ పితు గౌ అన్నాడు. ఈ గోవు తండ్రికి సంబంధించింది. పితు గౌ స్వస్వామిభావ సంబంధం ఇక్కడ షష్ఠి. వెనకాల ఏం చెప్పాడు? పుత్రేణ సహా అన్నాడు. ఈ గౌ అనేది ద్రవ్య సంబంధం. అలాగే వెనకాల ఆగత అన్నప్పుడు క్రియా సమభివ్యాహారం. ఇక్కడ గౌ అని ప్రయోగించిన చోట ద్రవ్య సమభివ్యాహారం. ఇంకొకటి పుత్రేణ సహ స్థూల అన్నాడు. ఈ స్థూల అనేది గుణ సమభివ్యాహారం. ఇటువంటి సందర్భంలో మూడు ఉదాహరణలో చూడండి ఈసారి. పుత్రకర్తృక ఆగమనకాలిక ఆగమనవాన్. ఏమిటి? తండ్రి వచ్చాడు, తండ్రి ఆగమనవాన్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, క్రియాపదము సాక్షాత్ తిగంతం ప్రయోగిస్తే వ్యాపార ముఖ్య విశేషక శాబ్దబోధ. అంటే ఏదో బాల గచ్చతే అన్నాం అనుకోండి, అప్పుడు శాబ్దబోధ ఎలా చెప్పాలంటే బాలకర్తృక ఉత్తరదేశ సంయోగానుకూలో వ్యాపార అని వ్యాపార ముఖ్య విశేషకంగా చెప్పాలి. అదే బాలః గతవాన్ అని కృతంతం ప్రయోగించామనుకోండి, అప్పుడు ఏం చెప్పాలంటే ఉత్తరదేశ సంయోగానుకూల వ్యాపారాశ్రయ బాలః అని చెప్పాలి. అంటే కృతంతం దగ్గర ద్రవ్య విశేషక శాబ్దబోధ, ప్రథమాంతార్థ ముఖ్య విశేషక శాబ్దబోధ అంటూ ఉంటారు. అంటే బాలః ప్రథమాంతం కదా, అట్లాగా. తిగంతం దగ్గర తిగంతం వ్యాపార ముఖ్య విశేషక శాబ్దబోధ అని ఆ రెండింటికి ఆ తేడా ఉందన్నమాట. అంచేత ఇక్కడ అర్థం రాస్తున్నారు, ఆ తండ్రి ఆగమనవాన్ అంటే ఆగమన క్రియాశ్రయ పిత, ఆగమన క్రియాశ్రయుడైన తండ్రి అని బోధ అనమాట. ఆగమనవాన్ కృతంతం అన్నది. ఎందుకంటే అక్కడ ఆగత కృతంతం, కృతంతం దగ్గర మనం కర్తను ప్రధానంగా చెప్పాలి, క్రియను కాకుండా. అందుచేత ఆగమనవాన్. అయితే ఈ ఆగమనము పుత్రకర్తృక ఆగమనంతో సమకాలంలో జరిగినది. అంచేత పుత్రకర్తృక ఆగమన కాలిక ఆగమనవాన్. ఎందుకంటే ఇక్కడ ప్రధానం ఎవరు? తండ్రి. అందుచేత పుత్రకర్తృకమైన ఆగమనం ఈయనకి విశేషణం. అంచేత పుత్రకర్తృక ఆగమన కాలిక ఆగమనవాన్ పిత అని అర్థం అనమాట. రెండవది పుత్రేణ సహ పితు గౌ అనుంది. ఇక్కడ తండ్రికి గోవుకి స్వస్వామి భావ సంబంధం. పితు గౌ అని ఉంది కదా, అక్కడ షష్ఠీ విభక్తి పితు అనేది తండ్రి యొక్క గోవు అని అర్థం. అంటే స్వస్వామి భావం సంబంధం షష్ఠికి. అక్కడ పుత్ర స్వామికత్వ సమానకాలిక పితృస్వామికత్వవతి గౌ. ఎప్పుడైతే పుత్రేణ సహ పితు అని చెప్పేమో సమకాలం కదా, కాబట్టి ఈ స్వామిత్వం పుత్రుడు కూడా వచ్చింది. అంచేత పుత్రస్వామిక సమానకాలిక పితృస్వామికత్వవతి గౌ. గోవుకి సంబంధం అక్కడ. ఎందుకంటే షష్ఠి
షష్ఠీ సంబంధాన్ని చెబుతుంది. పితుహు గోహు అంటే పితృస్వామిక గోవు అని అర్థం. తండ్రి ఆ యజమానిగా కలిగినటువంటి గోవు అని. ఎప్పుడైతే పితృహు అనే దానికి వెనకాల పుత్రేణ సహా అన్నామో ఈ సంబంధం వాడికి కూడా వచ్చిందనమాట, గో సంబంధం. అందువల్ల పుత్రస్వామిక సమకాలిక పితృస్వామికవతి గౌహు అని చెప్పారు. అలాగే స్థూల దగ్గర పుత్రేణ సహ స్థూల అనేటువంటి చోట పుత్రవృత్తి స్థౌల్య సమానకాలిక స్థౌల్యవాన్ అని అర్థం. పుత్రేణ సహ స్థూల అంటే అర్థం వీడు వీడు స్థూలంగానే ఉన్నాడు, పుత్రుడు కూడా ఉన్నాడు. పుత్రేణ సహ స్థూల అంటే ఈ స్థూల అనే గుణవాచకముతోటి ఆ పుత్రుడికి కూడా సంబంధం. మూడు చర్జర ఆగత అన్నప్పుడు క్రియా సంబంధం, గౌహ అన్నప్పుడు ద్రవ్య సంబంధం, స్థూల అన్నప్పుడు గుణ సంబంధం. అంచేత పుత్రవృత్తి స్థౌల్య సమానకాలిక స్థౌల్యవాన్, పుత్రుల్లో ఉన్నటువంటి గుణము ఆ స్థౌల్యముతో సమాన కాలమైన స్థౌల్యం అనే గుణం కలిగిన వాడు అని ఇక్కడ అర్థం. ఈ విధంగా బోధ కలుగుతుంది. పైన వాక్యాలకి ఉదాహరణ ఇదనమాట. అంటే క్రియా సంవివ్యాహారే సహార్థ బలాత్ ప్రతీయమాన తత్తత్క్రియాకర్తృత్వం తృతీయార్థం అక్కడ. ద్రవ్యగుణ సంవివ్యాహారంలో సహార్థ బలాత్ ప్రతీయమాన తత్తత్ పదార్థ సంబంధ. తత్తత్ పదార్థ సంబంధ అన్నప్పుడు ఏమిటి అనమాట, గోశబ్దముతోటి తండ్రికి ఎటువంటి సంబంధమో కొడుకు కూడా అదే సంబంధం. అలాగే స్థూల శబ్దంతో తండ్రికి ఎటువంటి సంబంధమో కొడుకు కూడా అదే సంబంధం. అందుచేత ద్రవ్య సంబంధము గుణ సంబంధము అని చెప్పారనమాట. తర్వాత తదుక్తం కావ్య ప్రకాశే, కావ్య ప్రకాశలో సహోక్తి అనేటువంటి అలంకారం దగ్గర ఏమని రాశారంటే సా సహోక్తి సహార్థస్య బలాత్ ఏకం ద్వివాచకం ఇది. ఏకార్థ విదాయకం పదం సహార్థ అన్వయ బలాత్ అనేకార్థాభిదాయకం యథా యథా కంచిత్ బోధకం సా సహోక్తిరితి తదర్థః. ఇప్పుడు సహోక్తి సహభావశ్చేత్ అని, సహభావం రెండు ఒకసారి ఉండడం అనమాట. అంటే ఒకే అర్థము కలిగినది ఈ సహోక్తి వల్ల సహార్థము చేత సహార్థ బలాత్తు మరొక అర్థాన్ని కూడా చెబుతుంది. సా సహోక్తి సహార్థస్య బలాత్తు ఏకం ద్వివాచకం అని. అంటే ఏకం పదం అది ద్వివాచకం. అంటే ఏకం ద్వివాచకం అనే దానికి వివరణ కూడా ఉంది అక్కడ. ఏకార్థావిధాయకం పదం అంటే ఒక అర్థాన్నే చెప్పేటువంటి పదము ఈ యత్ సహార్థాన్వయ బలాత్, ఈ సహా అనేటువంటి శబ్ద ప్రయోగం చేత తదర్థాన్వయ బలం వల్ల అనేకార్థాభిదాయకం, అంతకంటే ఎక్కువ అర్థాలని చెబుతూ ఉంటుంది, రెండో అర్థాన్ని కూడా చెబుతుంది. ఆ విధంగా బోధకం యథా కంచిత్ బోధకం, అక్కడ యథా కథంచిత్ బోధకం మనం యథా కథంచిత్ ఇంకో అర్థాన్ని కూడా చెబుతూ ఉంటుంది. సా సహోక్తి అని అక్కడ అర్థం. తత్ర ఏకస్య అర్థస్య వాచకం అన్యస్య ఆక్షేపకం ఇది బోధ్యం. ఒక అర్థమేమో సాక్షాత్తుగా శబ్దము చేత చెప్పబడేది, అది వాచ్యార్థం. ఆ వాచ్యార్థాన్ని చెప్పేదాన్ని వాచకము అని అంటాం. కాబట్టి ఏకస్య అర్థస్య వాచకం ఏకం పదం. ఇంకొక అర్థమేమో ఈ సహార్థ బలాత్తు ఆక్షేపకమైంది, అన్యస్య ఆక్షేపకమితి బోధ్యం. అలాగే ఇక్కడ ఇప్పుడు ఆగత అన్నప్పుడు సాక్షాత్తు క్రియా సంబంధముగా ఆ గమ్లు ధాతువు తప్రచయము ప్రయోగం, దానితో సాక్షాత్ సంబంధం కలిగిన వాడు లేదా అక్కడ తప్రచయము చేత చెప్పబడేటువంటి కర్త తండ్రి.
కానీ సహార్థ బలం చేత కుర్రాడికి కూడా కర్తృత్వం వస్తుంది. అంచేత ఈ అప్పుడు ఏమైంది, ఈ గత అనేటువంటి ఆగత అనేటువంటి శబ్దము ఆ కర్తను కూడా చెబుతున్నట్టు అవుతుంది కదా. అయితే ఆ కర్తను చెప్పడం అనేది ఆక్షేపం వల్ల చెప్పబడుతుంది, మన ఊహ చేతి చెప్పబడుతుంది. సాక్షాత్తుగా చెప్పేది తండ్రినే. అది రెండు అర్థాలు ఎలా వచ్చాయనేది అని చూపిస్తున్నాడు. ఎందుకంటే అతనికి కూడా కర్తృత్వం ఉంది. ఎందుకంటే ఆగమన క్రియాశ్రయత్వాత్, వ్యాపారాశ్రయ కర్త అని కదా. కాబట్టి ఆగమన క్రియాశ్రయుడు ఇక్కడ తండ్రి అవుతున్నాడు, కొడుకు అవుతున్నాడు. అయితే ఆగమనాశ్రయుడైనటువంటి తండ్రి సంబంధము సాక్షాత్తుగా ఆగత అనే ప్రయోగం వల్ల తెలుస్తుంది. కుర్రాడు కూడా వచ్చాడనే సంగతి మనకు సహార్థం వల్ల తెలుస్తోంది. కాబట్టి అతనిలో ఉన్నటువంటి ఆగమన క్రియ అనేది ప్రతీయమానం, సూచింపబడేది అనమాట. కాబట్టి ఉదాహరణే ఆగత ఇది ఏతద్ ఉభయవృత్యాగమన బోధకమితి. అది ఉభయవృత్తి అంటే తండ్రిలోను కొడుకులోను కూడా ఉభయవృత్యా గమన బోధకం, ఇద్దరు ఎందుకు కూడా ఈ గమనాన్ని బోధిస్తోంది. బోధకమితి తద్వ్యాఖ్యాతార, అక్కడ వ్యాఖ్యానం చేసిన వారు ఈ విధంగా చెప్పారు అని. పుత్రకర్తృక ఆగమన సహిత ఆగమనవాన్ ఇది బోధ. అంతే కదా. ఆగమనాలు రెండు ఉన్నాయి, పుత్రకర్తృక ఆగమనం ఉంది, పితృకర్తృక ఆగమనం ఉంది. అయితే ఈ పుత్రకర్తృక ఆగమనం అనేది సహార్థ బలం వల్ల తెలిసినటువంటిది. అంచేత పుత్రకర్తృక ఆగమన సహిత ఆగమనవాన్ పిత అని బోధన. పుత్రాదే సహార్థయోగశ్చ ఆగమనాది ద్వారక ఏవ బోధ్య. ఈ సహార్థముతో యోగము ఆగమనం ద్వారానే, అంటే వాడు కూడా వచ్చాడు కాబట్టే కూడా వచ్చాడు అంటున్నాం. అంటే ఆగమన క్రియ వాళ్ళలో కూడా పుత్రుడిలో కూడా ఉంది కాబట్టే పుత్రుడితో వచ్చాడు తండ్రి అని అంటున్నాం. అంచేది ఈ సహార్థాన్ని ఇలాగ ప్రయోగించగలిగాం. సహాని ఎందుకు ప్రయోగించాం అంటే ఆగమన క్రియ అతడిలో ఉంది కాబట్టి. అంచేత ఆగమనాది ద్వారక, ఆగమనాది క్రియా ద్వారా సహార్థంతో పుత్రుడికి అన్వయము. తర్వాత క్వచిత్ ఇంకొక విశేషం ఇక్కడ చెబుతున్నాడు. మామూలుగా ఇంతవరకు మనం ఏమనుకుంటున్నామంటే సహశబ్దము సహయుక్తే అప్రధానే అని, కాబట్టి అప్రధానం ఏదైతే ఉందో దానికి సహయోగము, ఆ సహయోగం ఉండడం చేత అప్రధానానికి తృతీయ విభక్తి అని చెబుతున్నాం. అయితే ఇంతవరకు చెప్పినటువంటి సహయుక్తత్వం, సహయుక్తత్వం అంటే సహార్థాన్ని ఏం చెప్పాము అంటే సమభివ్యాహృత పదార్థ సమకాలికత్వం, సమభివ్యాహృత పదార్థ సమకాలికత్వం, సహత్వం, సాహిత్యం అని చెప్పి వ్యాఖ్యానం చేశారు. అయితే ఈ సాహిత్యం అనేది కాలికమే అవ్వక్కర్లేదు, దేశమైనా పర్వాలేదు, అక్కడ కూడా సహశబ్దము తృతీయ వస్తుంది అని చెప్తున్నారు. క్వచిత్ ఒక్కొక్క చోట సమాన దేశత్వ రూపం తత్సమనీయతం వా తదర్థ అని. ఆ సమాన దేశత్వం కూడా ఉండొచ్చు, అంటే సమాన కాలికత్వమే ఉండక్కర్లేదు, సమాన దేశత్వం కూడా ఉండొచ్చు. తత్సమనీతం అంటే కూడా దానితో పాటుగా నియతమై ఉన్నటువంటి, ఒకదానితో ఒకటి నియతమై ఉన్నటువంటిది అనమాట. యథా మాషవాపోత్తరం తత్రైవ క్షేత్రే తిలవాప తిలవాపేపి తిలై సహ మాషాన్ వపతి స్మ ఇది భవతి స్పష్టం చేదం భాష్యే. అది అంటే మినుగులు పండించిన చేలోనే ఆ మినుగులు పంట వచ్చేసాక నువ్వులు పంట వేశారండి. మినుగులు పంట పండించారు, అదే చేలో ఆ పంట అయిపోయింది, అది తీసేసి అక్కడ నువ్వులు పంట వేశారు. ఇప్పుడు ఏమైంది, అక్కడ సమకాలికత్వం లేదు, ఒకదాని తర్వాత ఒకటి జరిగింది, రెండు ఓసారి వేయలేదు, కానీ రెండు ఒక చోట వేసినట్టే. అదే క్షేత్రంలో మినుగులు ఏ క్షేత్రంలో పండించారో అదే క్షేత్రంలో నువ్వులు పండిస్తున్నారు.
కాబట్టి అక్కడ సమకాలికత్వం లేదు, సమదేశత్వం ఉందన్నమాట. అయినప్పటికీ కూడా ఈ సహయుక్తే ప్రధానే అని ప్రయోగం ఉంటుంది. ఏమన్నారు ప్రయోగము? తిలై సహ మాషాన్ వపతి. అంటే తిలలకు మాషములకు సమకాలికత్వం లేదు వపనంలో. వపనం అంటే బీజం నాటడం, ఈ విత్తనాలు నాటడం వపనం అంటే. ఆ నాటడం అనేటువంటిది రెండు ఒకసారి నాటలేదు, అంటే సమకాలికత్వం లేదు. ఒక చోట నాటారు, ఒకదాని తర్వాత ఒకటి ఒకే చోట ఉంది. అదే క్షేత్రంలో మినుగులు పండించారు, అదయ్యాక అదే క్షేత్రంలో నువ్వులు పండించారు. కాబట్టి సమదేశత్వం ఉందన్నమాట. అయినప్పటికీ సహయుక్తే అప్రధానే వస్తుంది అని చూపిస్తున్నారు. తిలై సహ మాషాన్ భవతి. అలాగే రామాయణం ప్రయోగం ఒకటి ఉంది. ప్రాసోష్టశత్రుఘ్నం ఉదారచేష్టం ఏకా సుమిత్ర సహ లక్ష్మణేన. లక్ష్మణుడితో పాటు శత్రుఘ్నుడిని కూడా ఆమె కన్నది అన్నాడు. అంటే అలాగా లక్ష్మణుడితో పాటు ఆ శత్రుఘ్నుడిని సుమిత్ర కన్నది అంటే ఒకేసారి కాదు కదా, ఒకరి తర్వాత ఒకరు పుడతారు. ఇద్దరు ఒక్కసారే గర్భం నుంచి యువతలకి రారు. అంటే ఏమైంది? సమకాలికత్వం ఉండదు. అక్కడ ఒకే గర్భం ఇద్దరికి ఆశ్రయమైంది. కాబట్టి సమదేశత్వం ఉంది. సమదేశత్వం ఉంది కాబట్టి ఈ సహయుక్తే ప్రధానే అనే తృతీయ కుదిరింది అని చెప్తున్నారు. అది వ్యాఖ్యానంలో ఇచ్చారు అనుకోండి. సరే, స్పష్టం చేయడం భాష్యే. కాబట్టి భాష్యంలో ఈ సమకాలికత్వమే కాదు, సమదేశత్వం కూడా ఉండొచ్చు ఈ సహయుక్తే ప్రధానే అనేది ప్రవర్తించడానికి. తర్వాత ఈ సూత్రములకు అసాధారణ ప్రయోజనం. అంటే మామూలుగా సాయుక్తే అప్రధానే అనే దానికి అప్రధానాన్ని సూచిస్తుంది, ఆ అప్రధానానికి తృతీయ విభక్తి వస్తుంది అని సామాన్యత మనం తెలుసుకునేటువంటి. అయితే విశేషమైన దీనికి ప్రత్యేక ప్రయోజనం ఏమిటి అనేదాన్ని చెప్తున్నారు. యద్యపి పుత్రేణ సహ ఆగత ఇత్యాదౌ సహార్థ సామర్థ్యాత్ ప్రతీయమాన క్రియా కర్తృత్వేన పుత్రాత్ తృతీయా సిద్ధ నచ తేన అభిధానం ఇతర సంహివ్యాహారం వినాపి ప్రతీయమాన స్వప్రకృత్యర్థ క్రియా కర్తురేవ తేన అభిధానాత్. అది ఇప్పుడు ఇంతకు ముందు మనం అనుకున్నదే. ఎలాగంటే ఆగత పిత అన్నప్పుడు ఆంగ్పూరక గమ్ములు ధాతువు మీద కర్తృత్వంలో తప్రత్యయం వచ్చింది. కర్తృత్వంలో తప్రత్యయం వచ్చిందంటే గమన క్రియాశ్రయుడైన కర్త. గమన క్రియాశ్రయుడు ఎవరు అంటే ఏం చెప్పాము? తండ్రి గమన క్రియాశ్రయుడే, పుత్రుడు కూడా వచ్చాడు కాబట్టి పుత్రుడు గమన క్రియాశ్రయుడే. కానీ పుత్రుడిలో ఉన్నటువంటి గమన క్రియ అనేది మనము సహార్థ బలం వల్ల ఊహించింది. కానీ తండ్రిలో ఉన్నది ఆగత పిత అని శబ్ద సంబంధము చేతే సిద్ధిస్తాం. ఏమిటంటే ఆగత పిత అన్నాం. సహయుక్త అర్థం ఉన్నప్పుడే పుత్రుడికి గమన క్రియాశ్రయత్వం వస్తుంది, అంతేగాని రాదు. అంటే ఏమిటి? తండ్రికి ఈ పక్కన ఇంకో పదార్థం లేకుండానే అతని కర్తృత్వం వస్తుంది. పుత్రుడికి మాత్రము ఈ ఆగతప్పిత ఉన్నప్పుడే పుత్రుడికి గమన క్రియాశ్రయత్వం వస్తుంది. అందుచేత ఇక్కడ ఏమన్నారంటే నచక్తేన అభిధానం, అతడు గమనక్రియాశ్రయత్వేన ప్రతీయమాన గమన క్రియాశ్రయ ప్రతీయమానం అని అందుకే అంటున్నాం. అది ఇంప్లైడ్ మీనింగ్ అనమాట. ఎందువల్ల? సాక్షాత్తుగా తండ్రి వచ్చాడు, తండ్రితో కొడుకు రావడం వల్ల తండ్రి కొడుకులో కూడా గమన క్రియ ఆగమన క్రియ ఉంది. అంచేది కొడుకులో ఉన్న ఆగమన క్రియ
తండ్రి ఆగమన క్రియ వల్ల సూచింపబడింది. అందుచేత దానికి కర్తృత్వం ఉంది. అక్కడ తృతీయ విభక్తి వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ కర్తృత్వము తప్రత్యయము చేత చెప్పబడింది కాదు అన్నాడు. కర్తృత్వేన పుత్రాత్ తృతీయ సిద్ధ. కర్తృత్వ ఆగమన ఊహించిన ప్రతీయమాన ఆగమ క్రియాకర్తృత్వేన పుత్రుడు పుత్ర శబ్దం మీద తృతీయ సిద్ధించింది. కానీ నచక్తే నాభిధానం. తప్రత్యయము పుత్రుణ్ణి చెప్పదు. తప్రత్యయము కర్తర్థంలో వచ్చింది. ఇక్కడ చెప్పబడిన కర్త ఎవరు అంటే తండ్రే, పుత్రుడు కాదు. ఎందువల్ల అంటే దానికి కూడా వివరణిస్తున్నాడు లాజు. ఇతర సంభివ్యాహారం వినా అపి. మరొక పదముతో సంభివ్యాహారము లేకుండా అంటే సమానంగా ఉచ్చరింపబడడం లేకుండానే ప్రతీయమాన స్వప్రకృత్యర్థ క్రియాకర్తురేవా తేన అభిధానాత్. ఇక్కడ స్వప్రకృత్యర్థ స్వప్రకృత్యర్థ క్రియ అంటే గత ఉంది కదా, ఆగత ఉంది కదా. ఆగతాలో తప్రత్యయానికి ప్రకృతి ఆంగ్ పూర్వక గమ్ధాతు. స్వప్రకృత్యర్థ క్రియాకర్త అంటే గమనానుకూల వ్యాపారాశ్రయుడు. దాన్నే చెబుతుంది. తప్రత్యయం దేని చెబుతుందంటే స్వప్రకృత్యర్థ క్రియాశ్రయకర్తనే చెబుతుంది. అది అది ఎలాగా? ఇతర సంవివ్యాహారం విన. కాబట్టి మరొక పదముతో సంబంధం లేకుండానే ఇక్కడ పిత ఆగత అన్నప్పుడు ఈ కర్త దేన్ని చెబుతుంది అంటే స్వప్రకృత్యర్థ ఆగమన క్రియాకర్త అయిన తండ్రి చెబుతుంది. కానీ పుత్రుడికి ఎలాగా? అవతల పిత ఆగత అని ఉన్నప్పుడే పుత్రుడికి ఆగమన క్రియాశ్రయత్వేన కర్తృత్వం వస్తుంది. అంచేదేమిటి? పదాంతర సంవివ్యాహారం లేకుండగా పుత్రుడికి కర్తృత్వం రావట్లేదు. తండ్రికి పదాంతర సంవివ్యాహారం లేకుండగానే కర్తృత్వం వస్తుంది. కాబట్టి తప్రత్యయం చెప్పే కర్త ఎవరు అంటే తండ్రే అవుతాడు, కానీ కొడుకు కాదు అని చెబుతున్నాడు. స్పష్టత కోసం. ఏవం పుత్రేణ సహ ఆగమనం దేవదత్తస్య ఇత్యాదౌ ఉక్తరీత్యా ప్రతీయమాన కృత్ ప్రత్యయ అర్థ అన్వయినోః కర్తృకర్మణోరేవ షష్ఠీ. చూడండి సరిగాను. ఏవం పుత్రేణ సహ ఆగమనం దేవదత్తస్య అన్నాం. దేవదత్తుడు కొడుకుతో పాటుగా వచ్చాడండి. ఇక్కడ దేవదత్త ఆగత అనలేదు, దేవదత్తస్య ఆగమనం అన్నాం. ఈ ఆగమనం అనే చోట ఎలాగంటే ఆంగ్ పూర్వక గమ్రు ధాతువు మీద లిటు ప్రత్యయం వచ్చింది, భావార్థంలో వచ్చింది. ఆగమనం అంటే రాక, అంతే. ఈ రాక అంటే కాలం, భూతకాలమా వర్తమానమా భవిష్యత్ అది ఏమి ఉండదు. కాల సంబంధం ఏముండదు. ఇంకా కేవలం క్రియా మాత్రం చెప్పబడుతుంది భావార్థం అంటే. కాబట్టి ఆగమనం అంటే రాక. ఎవరి యొక్క రాక? ఈ దేవదత్తుడి యొక్క రాక. దేవదత్తస్య. ఈ ఆగమన అనే కృదంత యోగంలో, ఆగమనం అనేది కృదంతం, కృద్యోగ షష్ఠి అంటారు. కృదంత యోగంలో కర్తృవాచకం కానీ కర్మవాచకం కానీ ఉన్నప్పుడు దానికి షష్ఠీ విభక్తి వస్తుంది. కాబట్టి ఇక్కడ గమన క్రియాశ్రయుడు దేవదత్తుడు కాబట్టి, అది ఆగమన క్రియాశ్రయుడు దేవదత్తుడు కాబట్టి అతడికి షష్ఠీ విభక్తి వచ్చింది కృద్యోగంలో. అంచేత దేవదత్తస్య ఆగమనం. ఇక్కడ ఉక్తరీత్యా ప్రతీయమాన కృత్ప్రత్యయార్థ అన్వయినో కర్తృకర్మణోరేవ షష్ఠీ. ఉక్తరీత్యా అంటే స్వప్రకృత్యర్థ క్రియాకర్తృత్వం. స్వప్రకృత్యర్థ క్రియాకర్తృత్వం. ఇక్కడ ఆగమనం అనే చోట కూడా ఆంగ్పూరక గములు ధాతువు మీద భావార్థంలో లిట్ ప్రత్యయం వచ్చినప్పటికీ ఆ లిట్ ప్రత్యయానికి ప్రకృతి ఆంగ్పూరక గమ్ముధాతు. గమ్ముధాతువు యొక్క అర్థం ఇక్కడ
ఆగమన క్రియ. ఆగమన క్రియా కర్తృత్వం అనేది దేవదత్తుడికే ఉంటుంది. అంచేత ఆగమన క్రియా కర్తృత్వము సాక్షాత్తుగా ఈ దేవదత్తుడు ఉంటుంది కాబట్టి ఆ కర్తకి ఈ లిట్ ప్రత్యయాంతం కృదంతంతో యోగం ఉండటం వల్ల అక్కడ కృత్యోగ కర్తృకర్మణో కృతి అని కృత్యోగ షష్ఠి వచ్చింది. ఈ ప్రతీయమానమైన ఆగమన క్రియ కర్తృత్వం ఉన్నవాడు పుత్రుడు, కానీ అతనికి షష్ఠీ విభక్తి రాదు. అది అంచేత ఉక్తరీత్యా అంటే అది స్వప్రకృత్యర్థ క్రియాకర్తృత్వం అన్నమాట. ప్రతీయమాన కృత ప్రతీయమాన కృత్ప్రత్యయార్థ అన్వయినో. ఇక్కడ ప్రతీయమానము అని ఎందుకన్నారంటే అక్కడ లిట్ప్రత్యయం ఏమి కర్తం చెప్పడం లేదు, భావార్థకం అది. అంచేత ఈ క్రియ కృత్ప్రత్యయ ప్రకృతి అయినటువంటి గమ్ములు ధాతువు చేత క్రియ చెప్పబడుతోంది. ఆ క్రియాశ్రయత్వేన అతడు కర్త అవుతున్నాడు. అంటే ఇది తత్క్రియాశ్రయత్వాన్ని చెప్పడం అనేటువంటిది ప్రతీయమానం. ఎందుకంటే కర్తృత్వం సాక్షాత్తు లిట్ ప్రత్యయం చేత కర్త చెప్పబడటం లేదు. అంచేత ప్రతీయమాన కృత్ప్రకృతి అర్థ అన్వయినో, దానితో అన్వయించేటువంటి కృతు ప్రకృతి. కృత్ప్రత్యయానికి ప్రకృతి ఆగం, ఆంకూర గం ధాతు, తదర్థము క్రియ ఆగమన క్రియ. దానితో అన్వయించేటువంటి కర్తృకర్మణోరేవ, కర్తకి కర్మకి, దాంతో అన్వయిస్తే కర్తకైనా కర్మకైనా ఏమొస్తుంది? షష్ఠీ విభక్తి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆగమన అనే చోట లుట్ప్రత్యయ ప్రకృతి అయినటువంటి ఆంకూరక గమ్ముధాతువు, ఆ గమ్ముధాతువు ప్రకృతి, ప్రకృత్యర్థము ఆగమన క్రియ, ఆ క్రియాకి ఆశ్రయుడైనటువంటి దేవదత్తుడు కర్త. ఆ కర్తకి షష్ఠీ విభక్తి వచ్చింది అన్నమాట. నతతు ప్రతీయమాన తదన్వయినో. అంతేగాని ప్రతీయమానమైన కర్తృత్వం ఉన్న చోట, అలాగే ప్రతీయమాన కర్మత్వం ఉన్న చోట ఈ షష్ఠీ విభక్తి రాదు. నా తత్ ప్రతీయమాన తదన్వయినో. తదన్వయినో అంటే ప్రకృత్యర్థ అన్వయినో అన్నమాట. ఇది న దోష. అంటే అసలు ఇది ఎందుకు ఎత్తుకోవలసి వచ్చింది అంటే, ఎలాగైతే కర్త అనభిధానమైనప్పుడు కర్తృకరణయో తృతీయ అన్నప్పుడు ఏమిటి అర్థం అంటే, అనభిహితే కర్తరి కరణే చ తృతీయ స్యాత్. తింకృత్తద్ధిత సమాసాదుల చేత ఈ కర్తృకర్మ కరణ ఇత్యాదులు చెప్పబడకపోతే వాటికి ఆయా విభక్తులు వస్తాయి. ఇక్కడ కర్తృకరణయో తృతీయ అనే చోట తింకృత్తద్ధిత సమాసాదుల చేత కర్త కర్మ చెప్పబడకపోతే ఆ కర్తృవాచకం మీద కర్మవాచకం మీద తృతీయ వస్తుంది అని దానికి అర్థం. కాబట్టి ఇక్కడ లిట్ ప్రత్యయము భావార్థంలో, ఆగమనం అనే చోట లిట్ ప్రత్యయం భావార్థంలో వచ్చింది. అంటే దీనివల్ల ఈ లిట్ ప్రత్యయము చేత కృత్ప్రత్యయం చేత కర్త కానీ కర్మ కానీ చెప్పబడటం లేదు. చెప్పబడకపోతే తృతీయ వస్తుంది కదా. అంచేత కర్తృత్వము ఇక్కడ దేవదత్తుడికి కర్తృత్వం ఎలా ఉందో ఆ పుత్రుడు కూడా కర్తృత్వం ఉంటుంది కదా. అంచేత ఈ కర్తృత్వం ఉన్నప్పుడు షష్ఠీ విభక్తి, పుత్రుడి మీద కూడా తృతీయ విభక్తి కాకుండా షష్ఠీ విభక్తి రావాలి కదా అని ఆశంక అన్నమాట. మామూలుగా అయితే కర్తృకరణయో తృతీయ రావాలి, ఈ కృదంత యోగంలో షష్ఠీ వస్తుంది కదా. లేస్తే అనభీతత్వాత్ ఉభయత్ర ఇక్కడ కూడా తృతీయ రావాలి. మరి అలా తృతీయ కాకుండా ఇక్కడ షష్ఠీ చేస్తున్నాం, అక్కడ తృతీయ చేస్తున్నాం. దానికి కారణం ఏమిటి అనేది సమాధానం చెప్పడం కోసం ఈ వాక్యం రాశారనమాట. త్రేణ సహ ఆగమనం దేవదత్తస్య అనేటువంటి చోట లిట్టు చేత కర్త చెప్పబడలేదు కాబట్టి, కర్తృవాచకములు కర్తృత్వం ఉభయత్రా ఉంది కాబట్టి ఉభయత్రా కూడా తృతీయ రావాలి కదా అనుకుంటారేమో. అలా కాదు, ఇక్కడ సాక్షాత్తుగా స్వప్రకృత్యర్థ క్రియాకర్తృత్వం అనేది ఎవరికి ఉందో అతనికే కర్తృత్వం.
అంటే ఈ దేవదత్తుడికే కర్తృత్వం ఉంటుంది. అతడికి తృతీయ రావాలి. కృదందంతో యోగం ఉండడం చేత కర్తకి షష్ఠి వచ్చింది. తర్వాత తథాపి పుత్రేణ సహ స్థూల ఇత్యాద్యర్థం సూత్రం. అంటే మహాభాష్యంలో యథాకథంచిత్ కర్తృత్వము కరణత్వము చెబుతున్నాం కాబట్టి ఆయా సూత్రముల చేతనే, అంటే కర్తృత్వం చెప్తే కర్తృకరణయోస్తృతీయ, కరణత్వం చెప్తే కర్తృకరణయోస్తృతీయ అనే దాని వల్లే ఈ యథాకథంచిత్ మీరు ఎలాగా పైన చెప్పారు కరణత్వాదులు ఉపాదం చేసుకోవాలి, దానివల్లే తృతీయ వచ్చేస్తుంది కదా. ఇంక వేరే అసలు సహయుక్తి అప్రధానే అనేది ఎందుకు అని ప్రశ్న వేసి దానికి సమాధానంగా ఒకటి ఇచ్చారు. తథాపి పుత్రేణ సహ స్థూల ఇత్యాద్యర్థం సూత్రం. ఈ సూత్రం ఎందుకు అంటే పుత్రేణ సహ స్థూల అంచేది అసాధారణ ప్రయోజనము అంటారు దీనికి. సాధారణ ప్రయోజనం అంటే ఇంతకుముందు చెప్పిన ఉదాహరణని సాధారణ ప్రయోజనాలు. ఈ పుత్రేణ సహ స్థూల అనేది అసాధారణ ప్రయోజనము అని చూపిస్తున్నారు. స్వ అన్వయి గుణద్వారా సహయోగస్య పితాపుత్రో అవిశేషేపి నా పితు తృతీయ. ఇప్పుడు గుణముతో అన్వయం కదా స్థూల అన్నప్పుడు. పుత్రేణ సహ స్థూల పిత అన్నాం. పుత్రేణ సహ స్థూల పిత అన్నప్పుడు ఈ స్థూలత్వ గుణము, ఈ గుణముతో సంబంధము తండ్రికి ఉన్నది పుత్రుడికి ఉంది కదా. మరి ఉభయత్రా తృతీయ రావాలి కదా. సహయోగస్య పితాపుత్రయో అవిశేషేపి అది గుణద్వారా సహయోగం అనేటువంటిది, స్థౌల్యం అనేది ఆ గుణం ఇద్దరిలోనూ ఉంది కాబట్టి పితాపుత్రయో అవిశేషం అంటే ఈ స్థౌల్యం అనేది ఇద్దరిలో ఉండడం చేత విశేషం ఏమీ లేదు, ప్రత్యేకత ఏమీ లేదు. అటువంటిప్పుడు పితృశబ్దం మీద కూడా తృతీయ రావాలి కదా అని ఆశంక చేసి పితృశబ్దం మీద రాదు. ఎందుకు రాదు? ప్రధానత్వా. అక్కడ తండ్రి ప్రధానం కాబట్టి తండ్రికి రాదు. సహయోగంలో అప్రధానానికి తృతీయ చెప్పారు కాబట్టి పుత్రుడు అప్రధానం కాబట్టి పుత్ర శబ్దం మీదే తృతీయ. కాబట్టి అటువంటి ఉదాహరణల కోసం ఈ సూత్రం అవసరము అన్నారు. అప్రధాన గ్రహణ ప్రత్యాఖ్యానేపి పితు నసా. ఒకవేళ అంటే సహయుక్తే అప్రధానే అనే సూత్రం మొత్తం సునజుట్టేద్దాం అనుకున్నారు. మొత్తం సూత్రం అక్కర్లేదు అంటే ఇగో ఇది పుత్రేణ సహ స్థూల ఇత్యాది ప్రయోగాల్లో స్థౌల్య గుణ సహయోగం అనేది ఇద్దరికీ ఉంది కాబట్టి దాంట్లో తేడా ఏం లేదు కాబట్టి తండ్రికి కూడా తృతీయ రావాల్సి వస్తుంది అని చెప్పి ప్రధానత్వాత్తు తండ్రికి ప్రథమే వచ్చింది, కొడుకు అప్రధానం కాబట్టి కొడుకు పుత్ర శబ్దం మీద తృతీయ వచ్చింది అని చూపించారు అసాధారణ ప్రయోజనం కింద. దీంట్లో ఇంకో పక్షం ఏమిటంటే సహయుక్తే అప్రధానే అనే చోట అప్రధానే అనే పదం అక్కర్లేదు అని చెప్పారు. పోనీ ఆ పదం లేనప్పుడు ఎలాగా? ఇప్పుడైతే అప్రధానే ఉంది కాబట్టి తండ్రి ప్రధానము కొడుకు అప్రధానము కాబట్టి అప్రధానం మీదే తృతీయ వస్తుంది, తండ్రి ప్రధానం కాబట్టి తృతీయ రాదు అని చెప్పడానికి ఉంది. మరి అప్రధానే పదం లేకపోయినప్పుడు ఎలాగయ్యా అంటే దానికి చెబుతున్నారు. అప్రధాన గ్రహణ ప్రత్యాఖ్యానేపి ఆ అప్రధానే అనే గ్రహణాన్ని అక్కర్లేదని అనుకున్నా పితుహు నస పితృశబ్దం మీద తృతీయ మాత్రము రాదు. ఎందుకు రాదు? ఉపపద విభక్తి ఇది న్యాయాత్ ఇది సర్వం భాష్యే స్పష్టం. ఆయన ఏం చెప్పినా భాష్య ప్రమాణం లేదే చెప్పరు కాబట్టి అంతా భాష్యంలో ఉంది చూసుకోండి. ఏమిటి? ఉపపద విభక్తే కారక విభక్తి బలీయసి అని పరిభాష ఉంది. ఉపపద విభక్తి కారక విభక్తి రెండు ఉంటాయి. కారక విభక్తి అంటే క్రియాకారక సంబంధము చేత
వచ్చే విభక్తి కారక విభక్తి. ఉపపద విభక్తి అంటే ఊరికే పక్కన ఆ శబ్దం ఉండడం వల్ల వచ్చేటువంటి విభక్తి ఉపపద విభక్తి. ఇక్కడ ఆగమన క్రియాకర్తృత్వే తండ్రికి కర్తృత్వం ఉండడం చేత అతనికి ప్రథమే వస్తుంది. యోగం వల్ల వచ్చే తృతీయ విభక్తి ఉపపద విభక్తి. క్రియాక భావం వల్ల వచ్చే విభక్తి ప్రథమా విభక్తి. అంచేత పితృశబ్దం మీద వ్యాపారాశ్రయత్వేన కర్తృత్వాత్ ప్రథమా విభక్తి. ఎందుకంటే ఆగత దగ్గర తప్రత్యయం కర్తను చెబుతారు. అభిహితము కర్త చెప్పబడ్డా కర్తృత్వేన ఈయనకి ప్రథమ చేయాలా, ఉపపద విభక్తి కంటే కారక విభక్తి బలీయమైంది. అందువల్ల కారక విభక్తి ప్రథమా విభక్తి వస్తుంది, కానీ ఉపపద విభక్తి అయిన తృతీయ రా. అసాధారణ ప్రయోజనంగా పుత్రేణ సహ స్థూల ఆగత పిత అనేటువంటి ప్రయోగాన్ని ఉదాహరణగా చూపించాడు. గమన క్రియాకర్తృత్వేన కారక సంబంధం వల్ల క్రియాకారక భావం వల్ల అక్కడ ప్రథమా విభక్తి వస్తుంది, కానీ తృతీయ రాదు. కారణం ఏమిటి? ఉపపద విభక్తి కంటే కారక విభక్తి బలీయమైంది. ఇక్కడ ఇక్కడికి ఆపుదామండి. అయ్యా, అలాగే గురువు గారు. ఇక్కడికి ముగిద్దాము. అయ్యో, ఇప్పటిదాకా రికార్డ్ చేయలేదా? ఇది మొట్ట